హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను హోమ్మేడ్ ఐస్ క్రీమ్ అయితే చూపిస్తున్నానండి. దీనికోసం మనమైతే ముందుగా పూల్ మకానా అయితే తీసుకోవాలండి. ఇలా పూల్ మకానా తీసుకున్న తర్వాత దాంట్లోకే మనము జీడిపప్పు యాడ్ చేయాలి. జీడిపప్పు యాడ్ చేసిన తర్వాత గింజలు తీసి పెట్టుకున్నటువంటి ఖర్జూరాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఖర్జూరాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత వేడిపాలే పోయాలండి. దీంట్లో వేడిపాలు పోసి కొంచెం పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం అవి నానాలి కాబట్టి కొంచెం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలండి. పక్కకు పెట్టేసుకున్న తర్వాత దాంట్లోకి మనం షుగర్ అయితే వాడట్లేదండి. ఈ ఐస్ క్రీమ్లో బెల్లం వేస్తున్నాను. బెల్లం వేసి పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత దాన్ని అయితే మిక్సీకి పట్టేసుకోవాలండి. పాలు తీసుకున్న తర్వాత పాలు మరుగుతున్నప్పుడు దాంట్లోకి కస్టర్డ్ పౌడర్, పాలల్లో కలిపినటువంటి కస్టర్డ్ పౌడర్ని అయితే మరుగుతున్న పాలల్లో వేసి ఇలా చిక్కగా అయ్యేంత వరకు మరిగించిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి పూల్ మకానాన్ని అయితే అందులో వేసి దాన్ని కూడా కొద్దిసేపు మరిగించి ఇలాగా ఒక బాక్స్లోకి తీసుకొని మనకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అది గట్టిగా అయిన తర్వాత తీసేసుకోవాలండి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఉన్నటువంటి హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.